topic is linked list. Okay, this is very important concept in data structures. Why we are using linked list means actually we have two types of data structures, linear and non-linear. Linked list is a linear data structure. In place of arrays, we are using linked list. In place of arrays, why we are using linked list means what is array? Array means group of elements. ఓకే మన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయడం హోమోజీనియస్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి సిమిలర్ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి అరే అన్నది యూజ్ చేస్తాం ఆల్రెడీ మనం అరైస్ యూజ్ చేస్తామండి అరే అంటే ఏం చేస్తున్నాం డేటా టైప్ వేరియబుల్ నేమ్స్ ఆఫ్ సైజ్ దిస్ క్రియేట్స్ హౌ మెనీ లొకేషన్స్ 6 లొకేషన్స్ బికాజ్ ఆఫ్ దిస్ అరే స్టోర్స్ 6 వాల్యూస్ అంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ అరేస్ కాన్సెప్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ అరేస్ ఓన్లీ వీఆర్ యూజింగ్ linked list concept. Why we are using linked list in place of arrays? And one major drawback in array is arrays are static. That means fixed in size. ఒక size create చేసి ఒక array create చేస్తే at the time of runtime we cannot create the memory as well as destroy the memory. నేను పాయింటర్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఆ పాయింట్. అంటే జనరల్గా మనం ఒక అరైస్ క్రియేట్ చేసినప్పుడు అరై మనం ఎంత సైజ్ క్రియేట్ చేసామో ఆ సైజ్ వరకు మాత్రం మనం యూజ్ చేయగలం. ఇన్ కేస్ అడిషనల్గా యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే 100 సైజ్తో క్రియేట్ చేశారనుకోండి ఇట్ స్టోర్స్ అప్ టు 100 ఎలిమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే 100 ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసిన తర్వాత 100 ఎలిమెంట్స్కి మన సైజ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు 5 ఎలిమెంట్సే స్టోర్ చేశారండి. అట్ ద టైం 95 స్పేసెస్ వేస్ట్ అయిపోతాయి. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అరైస్. అంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక ఏదో సెమినార్ కండక్ట్ చేయాలనుకుని నేను ఒక 100 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఒక హాల్ క్రియేట్ చేసుకున్నాను, ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. అన్ని ఫెసిలిటీస్ నేను అరేంజ్ చేసుకున్నాను 100 మెంబర్స్ కోసం నేను తీసుకున్నాను. బట్ ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతాయి, నేను అరేంజ్ చేసుకున్నదంతా కూడా వేస్టేజే కదా, బికాజ్ ఆఫ్ నేను ముందే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, అట్ ది సేమ్ టైం నేను ఓన్లీ 10 మెంబర్స్ వస్తారని నేను స్టార్ట్ చేసుకున్నానండి. ఒక 100 మెంబర్స్ వచ్చారు, నేను 10 మెంబర్స్ రూమ్ తీసుకుని స్పేస్ అలాట్ చేసిన స్పేస్ ఓన్లీ 10 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ బిలో వర్క్ అవుతుంది, కానీ 100 మెంబర్స్కి మనం అలాట్ చేయలేం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ అరై లైక్ అరైస్. అరైస్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. అట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ వీ కెనాట్ క్రియేట్ ద సైజ్ యాజ్ వెల్ as డిస్ట్రాయ్ ద మెమరీ. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏదో పాయింటర్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. బట్ లింక్డ్ లిస్ట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ నోట్స్ అంటాడు ఆయన. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం, ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే గ్రూప్ ఆఫ్ నోట్స్ అని పిలుస్తాడు. నోడ్ మీన్స్ నోడ్ కెన్ కంటైన్ 2 parts, data part and address part. In data part, store information, values. Address part, store address of next node. ఓకే, అంటే ఇప్పుడు అరే ఉండగా లింక్డ్ లిస్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ సెపరేట్ నోట్స్ మనం క్రియేట్ చేస్తాం. అంటే అరేలో ప్రాబ్లం ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ మీరు ఇన్ కేస్ ఫ్లోట్, if you write float a of 4, it creates how many locations? 4 locations continuously. 0 location, 1 location, 2 location, 3 location. ఇప్పుడు ఏ ఆఫ్ 0లో వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఏ ఆఫ్ 1లో వాల్యూ స్టోర్ చేయొచ్చు. బట్ లింక్డ్ లిస్ట్ అంటే ఏం చెప్తున్నాడంటే ఇట్ క్రియేట్స్ గ్రూప్ ఆఫ్ నోట్స్. అంటే నోట్లో 2 parts ఉంటాయని చెప్తున్నాడు అండి. ఫస్ట్ వన్ ఈజ్ డేటా పార్ట్, సెకండ్ వన్ ఈజ్ అడ్రస్ పార్ట్. వీ కెన్ క్రియేట్ అనదర్ నోడ్. Okay, this node linked with second node. I want to create another node. Second node reference linked with third node. ఇక్కడ సెపరేట్ నోడ్స్ కింద క్రియేట్ అవుతుంది. అరై మీన్స్
ఇట్ క్రియేట్స్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే 100 వేరియబుల్ సైజ్ అరే క్రియేట్ చేస్తే 100 లొకేషన్స్ కంటిన్యూస్ గా క్రియేట్ అయిపోతాయండి. 100 × 4 అంటే 400 బైట్స్ మెమరీ తీసుకుంటుంది. లింక్డ్ లిస్ట్ అంటే మీరు నోడ్ ఎప్పుడు క్రియేట్ చేస్తే అప్పుడు మాత్రమే మెమరీ తీసుకుంటుంది. అంటే అరేకి లింక్డ్ లిస్ట్ కి డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? అరే అన్నది కంటిన్యూస్ లొకేషన్స్ ఉంటుంది. లింక్డ్ లిస్ట్ అనేది సెపరేట్ నోట్స్ ఉంటే ఆ నోట్స్ అనేవి ఒక అడ్రస్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, బికాజ్ ఆఫ్ అక్కడ నోడ్ లో 2 పార్ట్స్ ఉంటాయండి. అరేలో ఒకటే పార్ట్ ఉంటుంది, అందులో వాల్యూ స్టోర్ చేస్తాం. బట్ నోడ్ లో 2 పార్ట్స్ ఉంటాయి ప్రతి పాయింట్ కి కూడా అండి. ఓకే, అరే ఉండగా లింక్డ్ లిస్ట్ ఎందుకు యూజ్ చేయాలో మనకు తెలియాలండి. రీజన్ ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పేశాను నేను. వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇన్ అరే మీన్స్ దిస్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. అంటే రన్ టైంలో ఇంక్రీజ్ చేయలేం యాజ్ వెల్ as డిక్రీజ్ చేయలేం. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అరైస్. టు ఓవర్కమ్ దట్ లిమిటేషన్ దే ఆర్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్. వన్ మేజర్ అడ్వాంటేజ్. అంటే మనకు లింక్డ్ లిస్ట్ అంటే ఏం చెప్తున్నాడంటే we can store data in different locations in the memory. To add the data to reference is called as linked list. In linked list we can store data and address, that is called node. అంటే డేటాని డిఫరెంట్ లొకేషన్స్ లో స్టోర్ చేస్తాం. అరే అయితే కంటిన్యూస్ లొకేషన్ లో స్టోర్ చేస్తారండి. లింక్డ్ లిస్ట్ అయితే డిఫరెంట్ లొకేషన్ లో స్టోర్ చేసి అడ్రస్ తో కనెక్ట్ చేసి మనం వర్క్ చేస్తామండి. ఆ డేటా అడ్రస్ పాటు ఉన్న పాయింట్ ఏమని పిలుస్తారంటే నోడ్ అని పిలుస్తారు. ఓకే, 1 minute. లొకేషన్ లో స్టోర్ చేసి మనం కనెక్ట్ చేస్తాం. నోడ్ కెన్ కంటైన్ 2 parts, data part and next part, that means address part. Data represents information, next represents address of the next node. అంటే ఇన్ కేస్ ఈ ఫస్ట్ నోడ్ డేటా పార్ట్ లో మనం ఇచ్చిన వాల్యూ స్టోర్ చేస్తాం. ఈ పాయింట్ లో ఏం స్టోర్ చేస్తాం అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అండి, అంటే మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఇన్ కేస్ 1024 అనుకోండి, అడ్రస్ అన్నది మనం ఆల్రెడీ చెప్పానండి నేను పాయింటర్స్ లో. ఈ 1024 అనే అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సెకండ్ నోడ్ లో ఏముంటుందంటే ఇన్ కేస్ థర్డ్ నోడ్ ఉంటే థర్డ్ నోడ్ అడ్రస్ ఉంటుంది. ఇన్ కేస్ థర్డ్ నోడ్ అడ్రస్ 6666 అనుకోండి. సెకండ్ నోడ్ అడ్రస్ పార్ట్ కంటైన్స్ 6666. ఇన్ వాల్యూ పార్ట్ కంటైన్స్ వీ కెన్ స్టోర్ ఎనీ వాల్యూ. ఓకే, ఇక్కడ ఏదో వాల్యూ స్టోర్ చేశాను. ఇక్కడ లాస్ట్ నెక్స్ట్ నోడ్ లేకపోతే దిస్ నోడ్ కంటైన్స్ నన్. ఓకే, నల్ అన్నది స్టోర్ అవుతుంది. అంటే ఇఫ్ దెర్ ఇస్ నో నెక్స్ట్ నోడ్, that one represent, that address part represents null. Null indicates end of the list. And one more thing, ఇక్కడ అరే యూజ్ చేసినప్పుడు A0, A1, A2, A3 అని రైట్ చేస్తారు. ఇక్కడ A0, A1 అలాగే ఏమి ఉండదండి. లింక్డ్ లిస్ట్ అన్నది ఫస్ట్ నోడ్ ని బేస్ చేసుకుని మాత్రమే వర్క్ అవుతుంది. ఫస్ట్ నోడ్ కి రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది? ఫస్ట్ నోడ్ లో ఎవరు రిఫరెన్స్ ఉంటుంది అంటే సెకండ్ నోడ్ రిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ నోడ్ లో ఎవరు రిఫరెన్స్ ఉంటుంది అంటే థర్డ్ నోడ్ ఉంటుంది. థర్డ్ నోడ్ లో ఎవరు రిఫరెన్స్ ఉంటుంది అంటే ఫోర్త్ నోడ్. ఇన్ కేస్ ఫిఫ్త్ నోడ్ ఉంటే ఫోర్త్ నోడ్ లో ఫిఫ్త్ నోడ్ అడ్రస్ ఉంటుంది. If there is no fifth node, fourth node address part null ఉంటుంది. Null indicates end of the list. Clear? And why we are using linked list means, okay, 3 advantages మనం చెప్పొచ్చు. అంటే why we are using linked list in place of arrays. Arrays కాన్సెప్ట్ ప్లేస్ లో మాత్రమే linked list యూజ్ చేస్తాం. What is the first one? Dynamic. Dynamic means at the time of runtime increase the size as well as decrease the size. And one more thing, మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మెమరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా ఉందనుకోండి ఫిక్స్డ్ అయింది అంటే మీరు ఎంత కావాల్సి అంత డిక్లేర్ చేసేయాల్సిందే. మీరు యూజ్ చేయకపోతే మెమరీ వేస్టేజ్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదండి. రన్ టైంలో మీకు నీడ్ ఉన్నప్పుడు ఇది క్రియేట్ చేస్తారు, నీడ్ లేనప్పుడు క్లియర్ చేస్తారు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. And one more thing, array lo major drawback is insertion and deletion is very difficult in arrays. అంటే ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు అరే, అంటే 100 సైజు అరే ఉంది, 100 వాల్యూస్ నేను స్టోర్ చేశాను. ఇప్పుడు 50th లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయడానికి డైరెక్ట్ గా ఎక్కడ పాసిబిలిటీ ఉండదు అరేస్ లో. 50th లొకేషన్ ఎలిమెంట్ కానీ డిలీట్ చేయమన్నాడు అనుకోండి, 50th లొకేషన్ లోకి 51 ఎలిమెంట్ తీసుకురావాలి, 51 ఎలిమెంట్ లోకి 52 ఎలిమెంట్ తీసుకురావాలి, 52 ఎలిమెంట్ లోకి 53 లొకేషన్ ఎలిమెంట్ తీసుకురావాలి. అంటే ఇండెక్స్ అప్డేట్ చేసుకుంటా రావాలి. ఓకే, 50 ఎలిమెంట్స్ అంటే ఓకే 50 టైమ్స్ చేయొచ్చు. 1 lakh ఎలిమెంట్స్ అంటే 1 lakh టైమ్స్ అప్డేట్ చేసుకుంటూ రావాలి. డైరెక్ట్ గా డిలీట్ చేయడానికి పాసిబుల్ ఉండదు, స్పేస్ ఏం పోదండి. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ 2లో 1లో
1లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేశారనుకోండి, 1లోకి ఏం తీసుకొస్తారు, 2 ఎలిమెంట్ని తీసుకొస్తారు. 2లోకి ఏం తీసుకొస్తారు, 3 ఎలిమెంట్ తీసుకొస్తారు. బట్ 3 ఎలిమెంట్ అలానే ఉంటుంది. మీరు ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ చేస్తారంటే 0, 1, 2 ప్రింట్ చేస్తారు, 3ని ప్రింట్ చేయరు అంతే. అంటే అక్కడ డిలీటింగ్ పాసిబుల్ కాదండి అసలు. మీరు ఏం చేస్తారంటే ఓవర్ రైట్ చేస్తారు. ఆ ఓవర్ రైట్ చేసినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 50th లొకేషన్ ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే 50లోకి 51 తీసుకురావాలి, 51లోకి 52 తీసుకురావాలి, 52లోకి 53 తీసుకురావాలి, అలా 100 వరకు వెళ్ళాలి. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అరైస్. అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్, ఇన్సర్షన్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్. అంటే 100 లొకేషన్స్ నాకు ఉన్నాయి, 60 వాల్యూస్ మీరు ఆల్రెడీ ఇన్సర్ట్ చేస్తున్నారండి. లాస్ట్ ఎలిమెంట్ కింద ఇవ్వాలంటే 61 అని చెప్పొచ్చు, బట్ నేను అలా అనుకోవట్లేదండి. A5లో ఎలిమెంట్ ఇవ్వాలి, A5లో ఉన్న ఎలిమెంట్స్ మూవ్ అవ్వాలి, అంటే అక్కడ ఆ ఎలిమెంట్స్ అన్ని రీప్లేస్ అవ్వాలి. డైరెక్ట్గా A5 ఈక్వల్ టు వాల్యూ అని ఇచ్చారనుకోండి, ముందున్న A5 వాల్యూ ఓవర్ రైట్ అయిపోతుంది. ఎందుకంటే లొకేషన్ ఈక్వల్ అంటే A5 ఈక్వల్స్ టు వాల్యూ అని ఇస్తే ఆల్రెడీ A5లో వాల్యూ ఏది ఉందో అది ఓవర్ రైట్ అయిపోయి ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ అది కదండి. A5లో నేను వాల్యూ ఇస్తే A5లో ఉన్న వాల్యూ A6కి వెళ్ళాలి, A6లో ఉన్న వాల్యూ A7కి వెళ్ళాలంటే మీరు లాస్ట్ నుంచి మార్చుకుంటూ రావాలండి. 60లో ఉన్న ఎలిమెంట్ 61కి పంపించాలి, 59లో ఉన్న ఎలిమెంట్ 60కి పంపించాలి, 58లో ఉన్న ఎలిమెంట్ 59కి పంపించాలి. అలా ఎన్ని రీప్లేస్మెంట్ చేయాలండి? రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు రీప్లేస్ చేయాలి. అప్పుడు ఈజీనా డిఫికల్ట్ అండి? అరైస్ ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్ ఇన్ అరైస్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇన్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ నేను 2 డిఫరెన్సెస్ చెప్పాను. అరైస్ తో కంపేర్ చేస్తే మాత్రమే లింక్డ్ లిస్ట్ కంపేర్ చేయాలండి. బికాస్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అరైస్ ఓన్లీ వీఆర్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. అక్కడ కంటిన్యూస్ లొకేషన్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ యూజ్ చేస్తాం. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్లీ ఇన్ యువర్ ఫైల్ సిస్టమ్ ఆల్సో ఇస్ డిపెండ్స్ ఆన్ లింక్డ్ లిస్ట్. మీరు ఎప్పుడైనా ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారండి, ఫోల్డర్స్ క్రియేట్ చేసి మన ఫైల్స్ సెపరేట్గా సేవ్ చేసినప్పుడు మీకు మెమరీలో ఒకే లొకేషన్లో అయితే స్టోర్ కావు, డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అయ్యి ఆ ఫోల్డర్తో లింక్ అయ్యి వర్క్ అవుతాయి. ఎంత అండి అంటే మీరు మీ ఫోన్ కెపాసిటీ 64 GB ఉందనుకోండి, మీరు 2 ఫోల్డర్స్ అంటే వీడియోస్ అని మీ ఇమేజెస్ అని 2 ఫోల్డర్స్ పెడితే 2 ఫోల్డర్స్ 32 GB అయితే తీసుకోవండి. ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఉంటుంది అంతే. మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్ ఆ ఫోల్డర్ లింక్ అయ్యి వర్క్ అవుతుంది. దట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ లింక్డ్ లిస్ట్ అండ్ హ్యాష్ మ్యాప్. అంటే మీకు తెలియకుండా మీ ఫోన్స్ కానీ మీ సిస్టమ్స్ కానీ ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ మీద డిపెండ్ అయ్యే వర్క్ అవుతున్నాయి. ఓకే, దట్స్ వై లింక్డ్ లిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నేను 2 డిఫరెన్సెస్ చెప్పాను. 2 డిఫరెన్సెస్ ఎలా చెప్పాలంటే యూ కెన్ కంపేర్ విత్ అరైస్. అరైతో కంపేర్ చేసినప్పుడు ఉన్న డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తే సరిపోద్ది. అరైలో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్ సైజ్, ఇంక్రీజ్ చేయలేం డిక్రీజ్ చేయలేం. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ లింక్డ్ లిస్ట్. ఎట్ ది టైమ్ ఆఫ్ రన్ టైమ్ వీ కెన్ క్రియేట్ ద మెమరీ యాజ్ వెల్ as డిస్ట్రాయ్ ద మెమరీ. నోట్స్ క్రియేట్ చేసుకుంటే వెళ్ళొచ్చు, నోట్స్ డిలీట్ చేయొచ్చు. అండ్ అరైస్ లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మధ్యలో ఇన్సర్ట్ చేయాలని డిలీట్ చేయాలని అది దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్. రీప్లేస్మెంట్స్ చేసుకుంటే వెళ్ళాలి, డైరెక్ట్గా డిలీషన్ ఉండదని, డైరెక్ట్గా ఇన్సర్షన్ ఉండదు. ఇన్సర్ట్ చేయాలంటే లాస్ట్ ఎలిమెంట్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ ప్లేస్ని ఖాళీ చేయాలి. డిలీట్ చేయాలంటే ఆ ప్లేస్లోకి నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకుంటే అప్డేట్ చేసుకుంటూ రావాలి లొకేషన్స్ అన్ని. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇన్ అరైస్. బట్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ థింగ్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ నోడ్ నుంచి రిఫరెన్స్ ఎవరికి ఉంది, సెకండ్ నోడ్కి ఉంది. సెకండ్ నోడ్ నుంచి రిఫరెన్స్ ఎవరికి ఉంది, థర్డ్ నోడ్కి ఉందండి. ఇప్పుడు నేను ఒక కొత్త నోడ్ ఇచ్చి థర్డ్ నోడ్ కింద ఇవ్వాలనుకోండి, సెకండ్ నోడ్ నుంచి కొత్త నోడ్ క్రియేట్ చేస్తాను, కొత్త నోడ్ నుంచి థర్డ్ నోడ్కి రిఫరెన్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్ అవుతుంది. అంటే రిఫరెన్స్ అంటే అడ్రస్ బట్టే కదా లింక్ అయ్యి వర్క్ అవుతుంది. దట్స్ యూ కెన్ యూజ్ రిఫరెన్స్ టు లింక్ ద నోడ్ టు నోడ్. అంటే ఒక 2 రిఫరెన్స్ మారిస్తే ఆటోమేటిక్ ఇన్సర్ట్ అయిపోయింది. అది అరేస్ అయితే డిఫికల్ట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, అరేస్ రిక్వైర్డ్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఓన్లీ. కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అంటే సిస్టంలో మెమరీ కంటిన్యూస్గా యూజ్ అవుతాయండి. అంటే మీకు 32 GB ఉందంటే 32 GB ఫస్ట్ 1 GB 2 GB అలా కంటిన్యూస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ లొకేషన్ వరకు వర్క్ అవుతుందని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే మెమరీ అనేది అడ్రస్లో వేస్ అయి ఉంటుంది. మీరు ఒక ఫైల్ ఒక చోట క్రియేట్ అవ్వచ్చు, ఇంకొక ఫైల్ వేరే చోట క్రియేట్ అవ్వచ్చు, ఇవన్నీ ఫోల్డర్కి లింక్ అవుతాయని చెప్పాను నేను. ఇలా కంటిన్యూస్గా లేనప్పుడు ఒక బాటిల్ ఒక 50 బైట్స్ ఉందండి, ఒక బాటిల్ ఒక 50 బైట్స్ ఉంది, ఒక బాటిల్ ఒక 100 బైట్స్ ఉంది అనుకోండి, టోటల్ 200 బైట్స్ స్పేస్ అయితే ఖాళీ ఉంది నా సిస్టంలో. బట్ కంటిన్యూస్గా లేదండి. 50 బైట్స్ ఒక చోట ఉంది, 50 బైట్స్ ఒక చోట ఉంది, 100 బైట్స్ ఒక చోట ఉంది. నేను ఒక అరే క్రియేట్ చేసినప్పుడు ఒక 40 సైజ్ అరే క్రియేట్ చేయాలనుకోండి, 4 బైట్స్ అనుకుంటే నాకు ఎంత మెమరీ కావాలంటే 160 బైట్స్ కావాలి.
యాక్చువల్గా సిస్టమ్ కెపాసిటీ 200 bytes ఉంది, బట్ ఎట్ ద టైమ్ అరే ఈజ్ నాట్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ అరైస్ రిక్వైర్స్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఓన్లీ. నేను ఇప్పుడు అరైస్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను, 50 bytes ఒక ప్లేస్ ఉన్నాయి, 50 bytes ఒక ప్లేస్ ఉన్నాయి, 100 bytes ఒక ప్లేస్ ఉన్నాయని చెప్పాను. కంటిన్యూస్ లే కాబట్టి at the time that array is not created, but memory is available. But in linked list that is possible because of we are creating nodes only. లింక్ చేసుకుంటాం, ఒక చోట నుంచి వేరే చోటకి లింక్ చేసుకుని వర్క్ చేస్తాం. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇన్ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ యూజింగ్ మోస్ట్లీ లింక్డ్ లిస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ అరైస్. అలా అనుకుంటే ఇంకా అసలు అరైస్ అనే కాన్సెప్టే అవసరం లేదండి. మీరు మళ్ళీ సీలో ఫస్ట్ అరైస్ నేర్చుకుని మళ్ళీ ఇప్పుడు లింక్ లిస్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా లింక్ లిస్ట్ నేర్చేసుకుంటే సరిపోద్ది. బట్ లింక్డ్ లిస్ట్ లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఎగ్జాక్ట్ గా ఎలిమెంట్స్ ఎన్నో తెలిస్తే బెస్ట్ ఈజ్ అరై. అంటే నాకు 60 ఎలిమెంట్స్, 180 ఎలిమెంట్స్, 1 lakh ఎలిమెంట్స్ ఎగ్జాక్ట్ గా నాకు ఇన్ని వాల్యూస్ అని తెలిసినప్పుడు అరైస్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయండి, ఒక బస్ సీట్ బస్ కెపాసిటీ 36 అనుకోండి, ఎగ్జాక్ట్ గా 36 ఉంటాయి, అప్పుడు లింక్ లిస్ట్ వేస్ట్ అయింది. అరై యూజ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు లింక్ లిస్ట్ లో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నోడ్ ఒక చోట ఉంటుంది, సెకండ్ నోడ్ వేరే చోట ఉంటుంది, థర్డ్ నోడ్ వేరే చోట ఉంటుంది. ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి ట్రావెల్ అవ్వాలి, సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి ట్రావెల్ అవ్వాలి. ఇక్కడ ఏమి ఇండెక్స్ ఏమి ఉండదండి. ఇప్పుడు మీకు 100 నోట్స్ ఉన్నాయనుకోండి, మీరు సెర్చ్ చేయాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్, ఫిఫ్త్ నోడ్, సిక్స్త్ నోడ్ మళ్ళీ కావాలనుకోండి, మళ్ళీ ఫస్ట్ నోడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. బికాజ్ ఆఫ్ మన ఫస్ట్ నోడ్ని మాత్రం ఐడెంటిఫై చేసి వర్క్ చేస్తాం, మిగతా నోట్స్ యొక్క అడ్రస్ మన దగ్గర ఉండదండి, అక్కడ ఇండెక్స్ కూడా ఏమి ఉండదు. అప్పుడు రిజర్వేషన్ చేయాలంటే ప్రతిసారి ఫస్ట్ సీట్ నుంచి చెక్ చేసుకుంటే వెళ్ళాలంటే వాడికి ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అప్పుడు నేను A10 అంటే ఇప్పుడు అరై ఉందనుకోండి, A10 అని కాల్ చేశాను అనుకోండి, 11th పొజిషన్ ఆటోమేటిక్గా నాకు కాల్ అయిపోతాయి. ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్ ఉంది, మీరు 70 ఓకే బస్ రిజర్వేషన్ 32 అన్న సీట్ ఉందా లేదా చూడాలని అనుకోండి, క్లిక్ చేశారు. అప్పుడు లింక్ లిస్ట్ అయితే ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ సీట్ నుంచి స్టార్ట్ అవుతాయండి, 1 2 3 4 5 6 అలా వెళ్ళుద్ది. అదే అరే అయితే A31 అంటే డైరెక్ట్గా లొకేషన్ కాల్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే బెస్ట్ ఈజ్ అరే ఉంది, బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలిసినప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, నేను అన్ని రికార్డ్స్ మీద అంటే ఇప్పుడు నేను ఎంప్లాయీ సాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, నేను అందరు ఎంప్లాయీస్కి సాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్ అలా కంటిన్యూస్గా వర్క్ అవ్వాలి. అప్పుడు అరైసే ఫాస్ట్గా వర్క్ అవుతాయి కంపేర్ టు లింక్ లిస్ట్. ఎందుకంటే అరైస్ అన్నవి సైడ్ బై సైడ్ లొకేషన్స్లో ఉంటాయి. ఇప్పుడు 1032 అన్న లొకేషన్ ఫస్ట్ ఉంది అనుకోండి, సెకండ్ దానికి ఆటోమేటిక్గా 1036 వస్తుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. థర్డ్ దానికి 1040 వస్తుంది, బికాజ్ ఆ 4 bytes యాడ్ అవుతే వెళ్ళిద్ది. బట్ లింక్డ్ లిస్ట్ లో ఫస్ట్ నోడ్కి ఏ లొకేషన్ ఉంటుందో మనకు తెలియదు. ఫస్ట్ నోడ్కి ఏ 1000 ఉందనుకోండి, సెకండ్ నోడ్కి ఏ 5050 ఎంత ఉండొచ్చు, థర్డ్ నోడ్కి మళ్ళీ 982 ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ ఇది ట్రావెల్ అవుతుంటుంది మెమరీలో, అంటే అక్కడ ట్రావెల్ చేసినప్పుడు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. క్లియర్? మోస్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరైస్ అండ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అన్న కాన్సెప్ట్ మనం యూజ్ చేసినప్పుడు అరైస్ ఉండగా ఎందుకు యూజ్ చేస్తున్నామో చెప్పగలిగితే అదే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని. ఓకే, లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం దేని మీద డిపెండ్ అయ్యి క్రియేట్ చేస్తామని చెప్పాను నేను. ఓకే, వీ హ్యావ్ 3 types ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, కాన్సెప్ట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, circular linked list. First we discuss about single linked list. Single linked list means group of nodes are called as single linked list. ఒక నోడ్స్ కొన్ని నోడ్స్ గ్రూప్ చేయడానికి సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటారు. ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ నోడ్ కెన్ కంటైన్ 2 parts, డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్. లింక్డ్ లిస్ట్ లో ఎన్ని నోడ్స్ ఉంటాయండి, ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే ఒక నోడ్ లో 2 parts ఉంటాయండి సింగిల్ లింక్డ్ లిస్ట్ లో, డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్. ఎనీ లింక్డ్ లిస్ట్ గ్రూప్ ఆఫ్ నోడ్స్, అది సింగిల్ అయినా డబుల్ అయినా సర్క్యులర్ అయినా. ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ in which the first element is stored on its own. ఫస్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసుకుంటాం, ఓన్గా క్రియేట్ చేస్తాం, బట్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఎ రిఫరెన్స్ టు ది లొకేషన్ ఆఫ్ ది సెకండ్ ఆబ్జెక్ట్. అప్పుడు మనం దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పాయింట్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఇస్తాం, సెకండ్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు. ది సెకండ్ నోడ్ యాజ్ ఎ రిఫరెన్స్ టు ది థర్డ్ అండ్ సో ఆన్ అంటిల్ ది లాస్ట్ ఆబ్జెక్ట్ యాజ్ ఎ నల్ రిఫరెన్స్. ఇట్ ఇండికేట్స్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. అంటే మనకేం జరుగుతుంది, ఫస్ట్ నోడ్ మనకు క్రియేట్ అయినప్పుడు అది హెడ్ నోడ్ అని కానీ రూట్ నోడ్ అని కానీ పిలుచుకుంటారండి.
ఇప్పుడు హెడ్ నోడ్ అన్నది మనం క్రియేట్ చేసినప్పుడు అంటే జనరల్గా మనం ఒక నోడ్ క్రియేట్ చేస్తే అంటే ఇప్పుడు నేను ఒక నోడ్ క్రియేట్ చేశాను అనుకోండి, ఎన్ని పార్ట్స్తో క్రియేట్ అవుతుంది? ఆటోమేటిక్గా 2 పార్ట్స్తో క్రియేట్ అవుతుంది. 1 minute. ఆటోమేటిక్గా ఒక నోడ్ 2 పార్ట్స్తో క్రియేట్ అవుతుందని చెప్పాను నేను. ఇలా క్రియేట్ అయింది అనుకోండి. ఇప్పుడు డేటా పార్ట్లో మీరు అంటే దీనికి ఆటోమేటిక్ అడ్రస్ క్రియేట్ అవుతుందని 1086 అనుకోండి. ఇక్కడ ఏదో నేను వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటే అడ్రస్ పార్ట్లో ఏమి ఉండాలంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి. అసలు నెక్స్ట్ నోడ్ ఉందో లేదో నాకు తెలియనప్పుడు బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నల్లో ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ అరైస్ మనం నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ యూజ్ చేస్తాం. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ అలా యూజ్ చేస్తాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే యూ కెన్ ఐడెంటిఫై ద హెడ్ పార్ట్, స్టార్టింగ్ పార్ట్ అండ్ ఎండ్ పార్ట్. ఓకే, స్టార్టింగ్ పాయింట్ చెప్పడానికి నేను ఏదో హెడ్ అని తీసుకుందాం అనుకుంటున్నాను. ఎండింగ్ పార్ట్ చెప్పడానికి నేను ఏదో టైల్ అని తీసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ నోడ్. దట్స్ వై దిస్ ఈస్ ద హెడ్ నోడ్, దిస్ ఈస్ ద టైల్ నోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ నోడ్. ఫస్ట్ నోడ్ కాదు ఎలా తెలుస్తారంటే లిస్ట్ ఎంటీగా ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ నోడ్. అంటే హెడ్లో ఏమీ లేదనుకోండి, దట్ ఈస్ ద ఫస్ట్ నోడ్. అంటే నేను ఒక లైన్ అరేంజ్ చేయాలనుకున్నాను. లైన్ అరేంజ్ చేయాలనుకున్నానంటే ఒక పర్సన్ తీసుకొచ్చాను అనుకోండి, ఆ వచ్చిన పర్సనే ఫస్ట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ పర్సన్ అవుతాడు. ఓకే, నేను ఇంకొక నోడ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక నోడ్ క్రియేట్ చేశాను. ఒక నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయి. నేను ఏదో 24, 26 అన్న అడ్రస్ ఉంది అనుకోండి. ఓకే, ఆ డేటా పార్ట్లో డేటా స్టోర్ చేస్తారు. అడ్రస్ పార్ట్లో యాక్చువల్గా ఏం స్టోర్ చేస్తారు? నల్లే స్టోర్ చేస్తారు. బికాజ్ ఆఫ్ నోడ్ బై డిఫాల్ట్ నల్లే ఉంటుంది. నెక్స్ట్ నోడ్ ఉంటే దాని సంగతి తర్వాత. ఇప్పుడు సెకండ్ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ముందు మీరు ఏం చెక్ చేయాలి తెలుసా? ఆల్రెడీ నోడ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఆల్రెడీ నోడ్ ఉందా లేదా ఎలా తెలుస్తారు? హెడ్ నోడ్ను ఫైండ్ అవుట్ చేయాలి. హెడ్ నోడ్లో ఎంటీ అయితే అసలు నోడే లేనట్టండి. హెడ్ నోడ్ ఆల్రెడీ ఉంటే ఈ ఈ ప్రజెంట్ నోడ్ ఏం చేయాలంటే లాస్ట్ నోడ్ తర్వాత ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ నేను ఇన్సర్ట్ చేసినప్పుడు పర్సన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ పర్సన్ అని నేనే చెప్తున్నా. ఇప్పుడు సెకండ్ పర్సన్ తీసుకొచ్చినప్పుడు అతను ఎవరి తర్వాత ఇన్సర్ట్ చేయాలి? ఫస్ట్ పర్సన్ తర్వాత ఇన్సర్ట్ చేయాలి. అంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ పర్సన్. ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు అనుకోండి. హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ ఉన్నవాడు ఫస్ట్ పర్సన్ అండి. 5 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ ఉన్న పర్సన్ ఫస్ట్ పర్సన్ అవుతాడండి. ఫిఫ్త్ ఉన్న పర్సన్ లాస్ట్ పర్సన్ అవుతాడు. ఇప్పుడు 6th పర్సన్ ని తీసుకొస్తే ఆ పర్సన్ ఎక్కడ యాడ్ చేయాలి? నేను లాస్ట్ పర్సన్ తర్వాత యాడ్ చేయాలి. అంటే 5th పర్సన్ తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయడానికి 2 పాయింట్స్ తీసుకోమని చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ని హెడ్ అని చెప్తున్నాను, ఎండ్ పాయింట్ ని టైల్ అని చెప్తున్నాను. ఇప్పుడు నాకు హెడ్ టు టైల్ కూడా ఒకటే ఉంది బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద ఫస్ట్ నోడ్. ఇన్ కేస్ ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసినప్పుడు ముందు నేను ఏం చెక్ చేయాలంటే హెడ్ ఎంటీయా అదే చెక్ చేయాలి. హెడ్ ఎంటీ అయితే దెర్ ఇస్ నో నోడ్. అప్పుడు మీరు హెడ్ టైల్ కూడా ఒకటే నోడ్, అదే నోడ్ కింద తీసేసుకోవాలి. లేదనుకోండి, టైల్కి నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేయాలండి. టైల్కి నెక్స్ట్ పార్ట్లో యాక్చువల్గా ఏముంది? నల్ ఉంది. ఆ నల్లోకి ఏం తీసుకొస్తారంటే ప్రజెంట్ నోడ్ తీసుకురండి. వాట్ ఇస్ ద ప్రజెంట్ నోడ్? 24, 26 తీసుకొచ్చిన తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్, వాట్ ఈస్ ద లాస్ట్ నోడ్ అంటే 1086 ఇస్ ద ఫస్ట్ నోడ్, 102426 ఇస్ ద టైల్ నోడ్. దట్స్ వై టైల్ నోడ్కి రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రజెంట్ నోడ్నే టైల్ నోడ్ అనుకోవాలి. ఇన్ కేస్ అగైన్ నేను ఇంకొక నోడ్ క్రియేట్ చేశాను. దిస్ ఈస్ న్యూ నోడ్. ఓకే, దిస్ వన్ కంటైన్స్ సమ్ వాల్యూ. నెక్స్ట్ పార్ట్ కంటైన్స్ null. దిస్ ఇస్ ప్రజెంట్ నోడ్. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ సమ్ అడ్రస్ 4111 అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి? ఇఫ్ హెడ్ నోడ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. హెడ్ నోడ్ ఆల్రెడీ ఉందండి, 1086 ఉంది అంటే ఆ హెడ్ నోడ్ ఆల్రెడీ ఉంది. రిమైనింగ్ ఎన్ని నోట్స్ ఉన్నాయో నాకు తెలియదు. తర్వాత ఎన్ని నోట్స్ అయినా ఉండొచ్చు. బట్ ప్రజెంట్ క్రియేట్ చేసిన నోడ్ నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయాలంటే లాస్ట్ నోడ్ తర్వాత ఇన్సర్ట్ చేయాలి. లాస్ట్ నోడ్ ఐడెంటిఫై చేయడానికి మీరు ఏం తీసుకున్నారు? టైల్ తీసుకున్నారు. టైల్ నెక్స్ట్ పార్ట్లోకి కొత్త నోడ్ని యాడ్ చేయండి. వాట్ ఈస్ ద న్యూ నోడ్? 4111. ఓకే, ఆటోమేటిక్గా రిఫరెన్స్ అయిపోతుంది. వాట్ ఈస్ ద టైల్ నోడ్ మీన్స్ ప్రజెంట్ మీరు క్రియేట్ చేసిన నోడే టైల్ నోడ్ అవుతాయి. బట్ టైల్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏముందని నల్ ఉంది. నల్ మీన్స్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. అండర్స్టాండ్? అర్థమైందమ్మా? ఇక్కడ సింపుల్ వర్కింగ్ అండి. అంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ మాత్రం ఐడెంటిఫై చేయాలి మనం.
అరే అయితే ప్రాబ్లం ఏం లేదు, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్ అలా రైట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైనా ఏ ఎలిమెంట్ అయినా కాల్ చేసేయచ్చు డైరెక్ట్గా. బట్ లింక్డ్ లిస్ట్లో ప్రాబ్లం ఏంటంటే వీ కెన్ ఐడెంటిఫైడ్ విత్ ఫస్ట్ నోడ్. అసలు నోడ్ లేకపోతే దట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ నోడ్. ఎట్ ద టైమ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ వీ మస్ట్ నో అబౌట్ అల్గారిథం. అంటే అసలు మాన్యువల్గా ఎలా రైట్ చేయాలో తెలిసినప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ రైట్ చేయాలి.